ఏపీ పొత్తుల్లో ఆసక్తికర నిర్ణయాలు జరుగుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. 3 పార్టీల సీట్లపైన ఢిల్లీ వేదికగా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయించింది. అందుకు ఆ 2 పార్టీలు అంగీకరించాయి. ఇప్పుడు ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే చర్చల్లో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలోనే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం ఖాయమైంది. వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది. ఈ సమయంలోనే ఇప్పటికే టీడీపీ, జనసేన పోటీ చేసే సీట్లుగా ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఎంట్రీతో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బీజేపీకి 6 ఎంపీ, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. బీజేపీకి కేటాయించే స్థానాలపైన టీడీపీ ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వగా ఏ స్థానం ఫైనల్ చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా బీజేపీ నాయకులు విజయవాడ చేరుకున్నారు. పురంధేశ్వరి, పవన్తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయ్యింది. గజేంద్ర సింగ్, షేకావత్, జయంత్ పాండా, శివప్రకాష్ చర్చలు జరిపారు. అయితే నేడు 3 పార్టీల మీటింగ్లో చంద్రబాబు పాల్గొనుండటంతో సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేనకు కేటాయించిన 3 ఎంపీ సీట్లలో అనకాపల్లి నుంచి ఆ పార్టీ తప్పుకున్నట్లు తెలుస్తుంది. అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయింపుపైన నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీకి తమకు అనకాపల్లి స్థానంలో విశాఖ ఇవ్వాలని కోరుతుంది. అందుకు చంద్రబాబు అంగీకరించడం లేదు. దీంతో అనకాపల్లి నుంచే బీజేపీ పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో జనసేన కాకినాడ, మచిలీపట్నం స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన తమకు కేటాయించిన 24లో ఇప్పటి వరకు 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి ఇచ్చే 6 స్థానాలపైన ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. కానీ బీజేపీ నుంచి మరో 4 అసెంబ్లీ స్థానాలపైన ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీకి అసెంబ్లీ స్థానాలు పెంచే అంశంపైన అధికారికంగా నిర్ణయం జరగాల్సి ఉంది. బీజేపీ విశాఖతో పాటుగా విజయవాడ స్థానం ఆశిస్తుంది. కానీ టీడీపీ విజయవాడ స్థానం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పొత్తులో భాగంగా టీడీపీ 94 అసెంబ్లీ, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. ఎవరు ఏ ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారికంగా నిర్ణయం జరగలేదు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఇచ్చే సీట్లపైన ఇప్పటికే చంద్రబాబు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సమాచారం ఇస్తున్నారు. వారికి భవిష్యత్తుపైన హామీ ఇస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఆశావాహులతో మాట్లాడుతున్నారు. జనసేనకు తొలుత 3 ఎంపీ స్థానాలు ఇవ్వగా ఇప్పుడు 2ంటికి పరిమితం కానుంది. కాకినాడ, మచిలీపట్నం లేదా నరసాపురం స్థానాలకు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అనకాపల్లి స్థానం బీజేపీ తీసుకుంటే అక్కడ ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్, జవీఎల్ పోటీ పడుతున్నారు. అదే స్థానం సీఎం రమేష్ ఆశిస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేరు ప్రచారంలో ఉంది. రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. జనసేన తాడేపల్లిగూడెం సీటు తమదేనని భావిస్తుండగా ఆ సీటును బీజేపీ కోరుతుంది. శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలను జనసేన కోరుకుంటుంది. ఇందులో శ్రీకాళహస్తి బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. విజయవాడ సెంట్రల్ ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా బోండా ఉమాను ప్రకటించింది. అక్కడ బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించే అంశంపైన ప్రతిపాదన చేసింది. కాగా ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురంలో 6 స్థానాలను బీజేపీకి కేటాయించాల్సి ఉంది. బీజేపీ విశాఖ కోసం పట్టుపడుతుంది. అనకాపల్లి బీజేపీకి ఇవ్వడానికి నిర్ణయించడంతో విశాఖ సీటు నుంచి టీడీపీ పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు 2 స్థానాల్లో ఒకటే బీజేపీకి దక్కనుంది. నిడదవోలు నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. అక్కడ టీడీపీ నేతలు తమకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల లెక్కలతో టీడీపీ 3 సీట్లు మైనార్టీలకు కేటాయిస్తుంది. ఇప్పటికే నంద్యాల ఇవ్వగా మదనపల్లె, గుంటూరు, తూర్పు స్థానాలను టీడీపీ మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించింది. 1-2 రోజుల్లోనే ఈ సీట్ల ఖరారుపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు విజయవాడలో బీజేపీ కేంద్ర నాయకత్వంతో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరితో సమావేశం కానుంది. బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు రేస్లో ఉన్నా అక్కడ సీఎం రమేష్ పోటీకి దిగే ఛాన్స్ కనిపిస్తుంది. నరసాపురంలో అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ అభ్యర్థులపైన ఇక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సీట్ల విషయంలో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. దాదాపుగా ఈ రోజు చర్చల్లోనే ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనేది ఫైనల్ కానుంది. ఆ తర్వాత 3 పార్టీల అభ్యర్థుల విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ నిర్ణయించి 1-2 రోజుల్లోనే తుది జాబితా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది.